RTI Live News. Ask for right. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న 4 పట్టుబడ్డారు. షేర్లింగంపల్లి జూబ్లీహిల్స్ లో ఉన్న కోరం క్లబ్ బీజినేలో పబ్ తో పాటు మరో 3 పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో టెస్టులు నిర్వహించారు. అందులో 4కి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లను సీజ్ చేశారు. విస్కీతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన శరత్ చంద్రారెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1-5 లో హరీ కేఫ్ ఐస్ క్రీం పార్లర్లను నిర్వహిస్తున్నాడు. యువతను ఆకర్షించే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే దిశగా నిబంధనలకు విరుద్ధంగా మద్యంతో ఐస్ క్రీంలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. దయాకర్ రెడ్డి, శోభన్ అనే 2 వ్యక్తులు ఈ మత్తు ఐస్ క్రీం ను తయారు చేస్తున్నట్టు అమ్కారే అధికారులు గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్షిస్తున్నట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అమ్కారే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోని 5 లో ఐస్ క్రీం పార్లర్లపై దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.5 కిలోల విస్కీ ఐస్ క్రీం ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.